వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్. ఎయిత్ పే కమిషన్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళన ఏదైతే ఉందో, ముఖ్యంగా పెన్షన్ కు సంబంధించి డిఏడిఆర్ మెర్జర్ కు సంబంధించి, తర్వాత టీఓఆర్ అమెండ్మెంట్ కు సంబంధించి ఈ అంశాలపై ప్రధానంగా రాజ్యసభలో ఇద్దరు సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ఏదైతే 3 ప్రశ్నలు ఉన్నాయో, బిగ్ క్వెషన్స్ అని చెప్పి ఇంతకుముందు గతంలో ఒక వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ 3 ప్రశ్నలకి సమాధానం వచ్చేసింది. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టంగా సమాధానం చెప్పారు. కేంద్ర ఆర్థిక శాఖ ఏమనుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విషయంలో ఎటువంటి ఆలోచనలో ఉంది, 50% దాటితే డిఏడిఆర్ మెర్జర్ అనేది ఉంటుందా లేదా, అటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉందా లేదా, అదే సమయంలో ఇంటరిమ్ రిలీఫ్ కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఐఆర్ అందిస్తారా లేదా, అదేవిధంగా పెన్షనర్ల ప్రస్తావన ఎయిత్ పే కమిషన్ సిఫారసులకు అనుగుణంగా ఉంటుందా లేదా, ఈ సందేహాలపై రాజ్యసభ సభ్యులు జావేద్ అలీ ఖాన్, రామ్జీలాల్ సుమన్ ఇటీవల 2-3 రోజుల క్రితం రాజ్యసభలో ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రధానంగా 3 ప్రశ్నలు లేవనెత్తారు. ఒకటి, ఎయిత్ పే కమిషన్ టీఓఆర్ కు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నోటిఫికేషన్ అసలు వచ్చిందా లేదా, వస్తే టీఓఆర్ లో ఖచ్చితంగా ఏముంది అనేది ఒక ప్రశ్న అయితే, రెండవది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అటు పెన్షనర్లకు ఇంటరిమ్ రిలీఫ్ కింద డిఏ ఏదైతే 50% దాటితే మెర్జ్ చేస్తారో, కానీ బేసిక్ పే లేదా బేసిక్ పెన్షన్లో ఆ మెర్జ్ చేసే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా, ఆ తర్వాత ఎయిత్ పే కమిషన్ టీఓఆర్లో పెన్షనర్ల పెన్షన్ రివ్యూ చేయాలనే అంశం ప్రస్తావనలో లేకపోవడంతో ఎయిత్ పే కమిషన్ సిఫార్సులు అసలు పెన్షనర్లకు వర్తిస్తాయా లేదా, ఒకవేళ వర్తిస్తే టీఓఆర్లో ఎందుకు లేదు, టీఓఆర్ను అమెండ్ చేసి విత్ సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా లేదా, ఈ 3 కీలకమైన ప్రశ్నల్ని సంధించిన పరిస్థితి. దీని గురించి వివరాలు మనం ఇంతకుముందు ఒక వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఇంతకుముందే మనం చెప్పినట్టు పెన్షనర్ల రివ్యూ అనేది 7th పే కమిషన్ టీఓఆర్లో అయితే స్పష్టంగా ఉంది, 8th పే కమిషన్ టీఓఆర్లో స్పష్టంగా లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రధానంగా ఈ సందేహం ఉంచింది. ఈ ముఖ్యంగా పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. 8th పే కమిషన్ ఏదైతే అమల్లోకి వస్తే తమ పెన్షన్లు, ఇతర అలవెన్స్లు, ముఖ్యంగా డిఆర్నెస్ రిలీఫ్ అనేది పెరుగుతుందని వీళ్ళు అంచనా వేస్తూ వచ్చారో ఆ ఎయిత్ పే కమిషన్ కు సంబంధించినటువంటి టీఓఆర్లో పెన్షనర్ల ప్రస్తావన లేకపోవడం, కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రస్తావన ఉండడంతో చాలా సందేహాలు నెలకొన్నాయి. అసలు ఎయిత్ పే కమిషన్ నుంచి తమను మినహాయిస్తున్నారా, ఎయిత్ పే కమిషన్ సిఫార్సులు తమకు వర్తించవా అనే సందేహాలు వీరిని వెంటాడిన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇదే విషయం మీద రాజ్యసభ సభ్యులు కేంద్ర ఆర్థిక శాఖకు ఈ 3 ప్రధానమైనటువంటి ప్రశ్నల్ని సంధించిన పరిస్థితి. దీనికి సమాధానంగా రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా మొదటి ప్రశ్న ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి, కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎయిత్ పే కమిషన్ టీఓఆర్ గెజిట్ నోటిఫికేషన్ వెలువడిందా లేదా అంటే వెలువడిందని చెప్పారు. అదే సమయంలో దీనిపై టీఓఆర్లో ఉన్నటువంటి రెఫరెన్స్ ఏదైతే నియమాలు, నిబంధనలు, డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయో వాటిని ఆ లేఖకు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానానికి జత చేసి ఆయా ప్రశ్నలు సంధించినటువంటి ఎంపీలకు పార్లమెంట్ సాక్షిగా, రాజ్యసభ సాక్షిగా అందించారు. సో రెండవది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అడిగినది, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అడిగింది, వాళ్ళ సందేహాలను నివృత్తి చేసే క్రమంలో రాజ్యసభ సభ్యులు జావేద్ అలీ ఖాన్, రామ్జీలాల్ సుమన్లు అడిగింది డిఆర్నెస్ అలవెన్స్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తుంది, డిఆర్ అనేది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు వర్తిస్తుంది. ఈ డిఆర్ అనేది వాస్తవానికి 50% దాటితే బేసిక్ పే లేదా బేసిక్ పెన్షన్లో మెర్జ్ చేయడం అనేది ఒక ప్రక్రియ నడుస్తూ వస్తుంది. అంటే ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ వాస్తవానికి 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఈ మధ్యనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవ్వడంతో దీనికి సంబంధించినటువంటి నివేదిక సమర్పించడానికి మరో 18 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో, సో 2028 జనవరి వరకే, జనవరి నాటికి తప్ప ఎయిత్ పే కమిషన్ అమలయ్యే పరిస్థితి లేనందువల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తర్వాత నిత్యావసర వస్తు ధరల్ని తట్టుకునేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అటు పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు తక్షణ రిలీఫ్ అంటే ఈ ఇంటరిమ్ రిలీఫ్ కింద ఐఆర్ అందిస్తారా లేదా, అందులో భాగంగా డిఆర్ను
50% దాటినందువల్ల బేసిక్ పే లేదా పెన్షన్‌లో మెర్జ్ చేస్తారా లేదా అనేది రెండవ ప్రధానమైనటువంటి ప్రశ్న. దీనికి సంబంధించి కూడా పంకజ్ చౌదరి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి స్పష్టంగా సమాధానం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వద్ద గాని, కేంద్ర ఆర్థిక శాఖ వద్ద గాని ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు డీఏ-డీఆర్ మెర్జర్ అనే ప్రతిపాదన లేదు. అటువంటి ఆలోచన కూడా లేదని విస్పష్టంగా చెప్పిన పరిస్థితి. ఇదే విషయాన్ని నిన్నటి ఒక వీడియోలో కూడా మనం తెలుసుకున్నాం. ఇక మూడవ ప్రశ్న, మూడవది ఎయిత్ పే కమిషన్ టీఓఆర్‌లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పెన్షనర్ల ప్రస్తావన లేదు. విడిగా సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా? పెన్షనర్‌లను కూడా ఇంక్లూడ్ చేస్తారా లేదా అనేది మూడవ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు కూడా సమాధానం లభించింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పిన దాని ప్రకారం అయితే పెన్షనర్ల ప్రస్తావన టీఓఆర్‌లో లేకపోయినప్పటికీ డిఫాల్ట్‌గా వర్తిస్తుంది. ఖచ్చితంగా ఈ పెన్షనర్ల ప్రస్తావనకు సంబంధించి ఎయిత్ పే కమిషన్ టీఓఆర్ ఏదైతే ఉద్యోగుల వేతనాలు, తర్వాత వారి అలవెన్సులు, వారి గ్రాట్యుటీ, తర్వాత డీఏ-డీఆర్‌పై ఏ విధంగా అయితే చర్చిస్తుందో అదే విధంగా పెన్షనర్లకు సంబంధించినటువంటి పెన్షన్ రివ్యూపై కూడా ఎయిత్ పే కమిషన్ సిఫార్సులు, ఎయిత్ పే కమిషన్ అనేది అధ్యయనం చేస్తుంది, చర్చిస్తుంది అని స్పష్టమైన సమాధానం ఇచ్చారు. అంటే ఇక్కడ పెన్షనర్లలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సందేహం ఈ మూడవ ప్రశ్నకు లభించినటువంటి సమాధానం ద్వారా దాదాపు తొలగిపోయినట్టే. సో బై డిఫాల్ట్‌గా ఒకవేళ సెవెంత్ పే కమిషన్‌లో అయితే టీఓఆర్‌లో పెన్షన్ల ప్రస్తావన ఉంది రివ్యూ చేయాలని. కానీ ఎయిత్ పే కమిషన్ టీఓఆర్‌లో పెన్షన్ రివ్యూ చేయాలనే ప్రస్తావన లేకపోవడంతోటి ఇన్నాళ్ళు పెన్షనర్లు ఫ్యామిలీ పెన్షనర్లు పెద్ద ఎత్తున ఆందోళన చెందిన పరిస్థితి. అదే విషయాన్ని అడిగినప్పుడు పంకజ్ చౌదరి చెప్పింది దాని ప్రకారం అయితే ఖచ్చితంగా కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ ఏదైతే నియమించామో ఎయిత్ పే కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్‌ని కూడా రివ్యూ చేస్తుంది. ఆ పెన్షనర్లకు అందే ఇతర అలవెన్సులు, డీఆర్ వంటి ఇతర అలవెన్సులపై కూడా రివ్యూ చేస్తుంది. ఖచ్చితంగా ఇందులో టీఓఆర్‌లో ఆ ప్రస్తావన లేకపోయినప్పటికీ ఖచ్చితంగా ఇది పెన్షనర్లకు కూడా వర్తిస్తుందని చెప్పి క్లియర్‌గా స్పష్టంగా ఆయన పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చిన పరిస్థితి. సో మొత్తానికి ఓవరాల్‌గా 3 ప్రశ్నలు ఏదైతే రాజ్యసభ సభ్యులు జావేద్ అలీ ఖాన్, రామ్‌జీ లాల్ సుమన్‌లు అడిగారో పెన్షనర్లకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, ఎయిత్ పే కమిషన్ టీఓఆర్‌కు సంబంధించి ఏ 3 ప్రశ్నలైతే అడిగారో ఈ 3 ప్రశ్నలకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. దీని ప్రకారం డీఏ-డీఆర్ మెర్జర్‌పై ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని, పెన్షనర్లు గాని ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే అటువంటి ఆలోచన, అటువంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు అని చెప్పి స్పష్టం చేసింది. ఇక పెన్షనర్ల పెన్షన్ విషయంలో మాత్రం కాస్త ఊరట కలుగుతుంది. ఎయిత్ పే కమిషన్ టీఓఆర్‌లో లేకపోయినప్పటికీ సిఫార్సులు అనేవి అధ్యయనం అనేది ఖచ్చితంగా పెన్షనర్లకు కూడా వర్తిస్తుందని చెప్పి స్పష్టం చేసిన పరిస్థితి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఎయిత్ పే కమిషన్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎయిత్ పే కమిషన్‌కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం కోసం తెలుగు ప్రభ ప్లీజ్ గో ఆన్ వాచ్.